హాయ్, వెల్కమ్ టు టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై దరిద్ర దేవత తాండవం చేస్తుందేమో అనిపిస్తుంది ఆయన ప్రస్తుత పరిస్థితి చూస్తే. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో నుంచి బయటపడడానికి చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. తాజాగా ఆయనకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కొట్టివేయడంతో ఆయన న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కోర్టును కేటీఆర్ తరపున న్యాయవాది నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇవ్వాలని కోరినా న్యాయస్థానం అందుకు అనుమతించలేదు. దీంతో కేటీఆర్ను ఈ నెల 9న విచారించేందుకు ఏసీబీకి అన్ని అవకాశాలు లభించాయి. దీనికి న్యాయవాదులను కూడా వెంట అనుమతించేది లేదని చెప్పారు. కేటీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏసీబీ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో కేటీఆర్ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఇదే రకమైన వాదనలను కేటీఆర్ తరపున న్యాయవాదులు వినిపించనున్నారు. రాష్ట్ర ఖజానా నుంచి 54 కోట్ల రూపాయల విదేశీ కంపెనీలకు చెల్లించడమే కాకుండా తిరిగి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ గ్రీన్కో కంపెనీ బాండ్లను కొనుగోలు చేసిన విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకురానున్నారు. క్విట్ ప్రోకో జరిగిందన్న వాదనను న్యాయస్థానం ముందు ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు కూడా రద్దు కావడంతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయనను ఈ నెల 9న ఎటు విచారించే అవకాశం ఉండడంతో ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు లేవు. విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో కీలకంగా మారిన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించనున్న కారణంగా కొన్ని రోజుల్లోనే కీలక పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ కాదని తెలుసుకున్న కేటీఆర్ సుప్రీం తలుపులు తట్టబోతున్నారు. మరోవైపు ఏసీబీ సైతం దూకుడు పెంచింది. హైదరాబాద్, విజయవాడలోని గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలను నిర్వహిస్తుంది. ఇప్పటికే కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. అన్నీ వేగంగా జరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా కేటీఆర్ అరెస్టుకు దారి తీస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.